పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల, ఆది నుండి బైబిలు క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల. వినండి, వేద పాఠశాలలో పరలోక పాఠాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు క్రీస్తు యేసు నామములో శుభములు. ధర్మశాస్త్ర గ్రంథాలని పిలువబడిన మొదటి 5 గ్రంథాల ధ్యానాన్ని మనం ముగించుకున్నాం. ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు అనేక జీవన విధులతో నిండి ఉన్న కారణంగా ఈ 5 గ్రంథాలు ధర్మశాస్త్ర గ్రంథాలని పిలువబడ్డాయి. మోషే ద్వారా ఇవ్వబడిన కారణాన మోషే ధర్మశాస్త్రము అని కూడా పిలువబడింది. అయితే కట్టడలు, ఆజ్ఞలు, నీతి విధులతో పాటు మానవజాతి ప్రారంభం, సృష్టి ప్రారంభం మొదలైన విషయాలతో పాటు కొంత చరిత్రను కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి పాత నిబంధన యొక్క మొదటి 17 గ్రంథాలు చరిత్ర గ్రంథాలని మనం పిలవచ్చు. అయితే ఎందుకు హెబ్రీల చరిత్రను ఎంతగా మనం తెలుసుకోవాలి? ప్రత్యేకించి ఒకానొక చిన్న జాతిగా ఉన్న ఇశ్రాయేలు దేశమును గూర్చి ఎందుకు తెలుసుకోవాలి అనే ప్రశ్నలు మనకు ఒకవేళ కలుగవచ్చు. ఇట్టి చరిత్రను గూర్చిన 17 గ్రంథాలు ఎందుకు దైవ ప్రేరిత గ్రంథాలై ఉన్నాయి? ఈ ప్రశ్నలకు అనేక సమాధానాలు మనము దేవుని గ్రంథములోనే మనం చూడగలం. ఒక సమాధానమైతే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనములో చెప్పబడుతున్నట్టుగా ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మన ప్రశ్నలకు ఇదొక సమాధానం. ఈ వాక్యము క్రొత్త నిబంధనలోనిది అయినా పాత నిబంధనలోని సత్య సంఘటనల మూలంగా వ్రాయబడిందని వాక్యాన్ని అంగీకరించి గ్రహించే వారంతా ఒప్పుకుంటారు. ఈ సంగతులు వారికి సంభవించాయి అనేది చరిత్ర. చరిత్ర అంటే నిజంగా జరిగినవే కాని పుక్కిటి పురాణాలు కాదు, కట్టుకథలు కావు. ఈ విధంగా పాత నిబంధనలో నిజ దేవుణ్ణి తమ దేవునిగా కలిగొన్న జీవితాలే ఈనాటి ఉదాహరణలుగా, దృష్టాంతాలుగా, మాదిరిగా మనకివ్వబడ్డాయి. ఈ విధంగా దేవునికి లోబడి ఆశీర్వదించబడిన జీవితాలు మంచి ఉదాహరణలుగా, లోబడక శాపానికి గురి అయిన జీవితాలు హెచ్చరికలుగా మిగిలిపోయాయి. ఇవి యుగాంతం వరకు నిలిచే ఉదాహరణలు గనుక హెబ్రీ చరిత్రను ఇట్టి హెచ్చరికలు, ఉదాహరణల కొరకే మనము చదవవలసి ఉంటుంది. ఈ విధంగా వారికి సంభవించిన అంతటి నుండి మనము హెచ్చరించబడి మేల్కొల్పబడవచ్చు. హెబ్రీ చరిత్రను మనం ఎందుకు తెలుసుకోవాలి అనే దానికి రెండవ కారణము, దేవుడే మనిషిగా లోకరక్షకుడైన మెస్సియగా ఈ లోకానికి రావడానికి దేవుడు హెబ్రీ జాతిని ఎన్నుకున్నాడు. యేసు ప్రభు తెల్లవాడిగానో, నల్లవాడిగానో, ఎర్రవాడిగానో పుట్టలేదు గాని ఈ ప్రత్యేక జనాంగము ద్వారా ఉద్భవించాడు. దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు భూమి యొక్క సమస్త వంశములు నీ మూలముగా దీవించబడునని వాగ్దానం చేశాడు. దేవుని వాక్యము కూడా వారి యొద్ద నుండే సర్వలోకానికి వ్యాపింపజేయబడింది. దేవుడైన ప్రభు వారి మధ్యకు మనిషిగా రావడం, రక్షణ వారి యొద్ద నుండే ప్రారంభమైందని అనడం మాత్రమే గాక దేవుని వాక్యము కూడా వారి ద్వారానే ఇవ్వబడింది. క్రొత్త నిబంధన పత్రికల్లో పౌలు ఈ విషయం మాట్లాడుతూ దేవుని వాక్యము ఇవ్వబడిన ప్రారంభం కూడా వారితోనే అని తెలియజేశాడు. హెబ్రీ చరిత్రను గూర్చి మనము ఎందుకు తెలుసుకోవాలి అనడానికి మరి యొక్క ముఖ్య కారణం ఏమిటంటే, ద్వితీయోపదేశకాండము చివరి అధ్యాయాల్లో మోషే ఇశ్రాయేలీయుల అంత్య దినాలను గూర్చి లేక ఆయా జాతులచే చెరపట్టబడే పరిస్థితిని గూర్చి ప్రవచించాడు. అదేవిధంగా వారు తిరిగి తమ స్వదేశాన్ని చేరుకొనడం గూర్చి కూడా మోషే వ్రాశాడు. క్రీస్తు శకం 1948వ
సంవత్సరంలోనే ఇశ్రాయేలీయులు స్వాతంత్ర్యం పొంది ఒక రాజ్యంగా మారింది. దేవుని ఏర్పాటులో ప్రాముఖ్యంగా ఉన్న ఇశ్రాయేలీయులు తిరిగి తమ స్వదేశానికి తిరిగి రావడం కూడా దేవుని సంకల్పమే. మోషే మొదలుకొని యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు మొదలైన ప్రవక్తలు ఈ గంభీర సత్యాన్ని ప్రవచించారు. ఈ అంత్య దినాల్లో ఏమి జరుగునయుంది అని ఆశ్చర్యపడేవారు ఇశ్రాయేలు రాజ్య విషయాలపై తమ దృష్టిని నిలిపినట్లయితే మానవ జాతిని ఇశ్రాయేలీయుల ద్వారా ఏ విధంగానైతే దేవుడి పరిపూర్ణము చేయదలంచాడో అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. మానవ జాతి పట్ల దేవునికి గల గొప్ప సంకల్పాన్ని ప్రవచన గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, క్రొత్త నిబంధనలోని పత్రికలు ఏకకంఠముతో తెలియజేస్తున్నాయి. అయితే మానవ జాతి పట్ల దేవుని సంకల్పములోని ముఖ్య స్థానములో ఇశ్రాయేలీయులు ఉంటూ ఉన్నారు. రోమాపత్రికలోని 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు అతి ప్రాముఖ్యమైన ప్రవచన భాగములో ఒక దినాన ఇశ్రాయేలీయులంతా రక్షించబడి దేవుని వైపు తిరుగుతారని, దేవుడు వారి వైపు తిరుగుతాడని పౌలు తెలియజేశాడు. మెస్సియాను తిరస్కరించిన ఇశ్రాయేలీయులకు రోషము పుట్టించడానికి దేవుడు అన్యజనుల రక్షణకు అనుమతిస్తాడు. ఈ విధంగా ఇశ్రాయేలుకు రోషము కలిగించి వారిని రక్షించడానికి దేవుడు వారి వైపు తిరుగుతాడు. ఇది అంత్య దినాల యొక్క ఇశ్రాయేలు జాతి దృశ్యం. జకరియా గ్రంథం 8వ అధ్యాయములో 23వ వచనములో జకరియా ప్రవక్త ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మీతో కూడా ఒత్తుమని చెప్పుదురు. బైబిల్ గ్రంథములోని ప్రవచనమంతటిని చదివినప్పుడు ఇశ్రాయేలీయులే ప్రవచనానికి మూలమై ఉంటారు. భౌగోళికంగా ఇశ్రాయేలీయులు తమ స్వదేశానికి తిరిగి రావడం వాక్యములో చూస్తాం. అయితే ఆత్మీయంగా వారు దేవుని వైపు తిరగడం అనేది వారు స్వదేశానికి సమకూర్చబడడానికి గూర్చిన ప్రవచనములో దాగి ఉంది. గమనించండి, హెబ్రీ చరిత్రను మనం ఎందుకు తెలుసుకోవాలో 6వ కారణము వారిని గూర్చి చెప్పబడిన ప్రవచనాలనేకము ఇప్పటి వరకు నెరవేరుతూ వచ్చాయి. మరింత ఆసక్తికరమైన నెరవేర్పు ఏమిటంటే, దేవుని ప్రజలైన వీరు ఎందరో తిరిగి జన్మిస్తూ యేసుక్రీస్తు నామములో, అంటే మెస్సియ సమాజ మందిరాలను నిర్మించుకొనడం జరుగుతూ ఉంది. ఈ విధంగా బైబిల్ ప్రవచన నెరవేర్పుతో దేవుడు మానవ జాతి అంతటినీ సంపూర్ణం చేయబోతున్నాడు. గనుక మనము హెబ్రీ చరిత్రను తెలుసుకోవలసిన అవసరత ఉంది. దేవుడు ఇశ్రాయేలు రక్షణతోనే తన కార్యమంతటినీ సంపూర్ణము చేయనై ఉన్నాడు. అదే సమయంలో భూమిపై ఉన్న అన్యజనులందరిలో తన కార్యాన్ని సంపూర్తి చేస్తాడు. హెబ్రీ చరిత్రను తెలుసుకోవలసిన మరి ఒక కారణం ఏమిటంటే, ఒక వ్యక్తి గుర్తింపు పొందడానికి సహాయపడేది అతని చరిత్రయే. అతడు ఏమై ఉన్నాడు, ఎక్కడివాడు అనే విషయాల్ని తెలిపేది చరిత్రయే. మానవ కుటుంబాన్ని గూర్చి తెలుసుకోవాలంటే ఏమి చేస్తాం? మానవ కుటుంబం యొక్క పుట్టు పూర్వోత్తరాలు సదరు చరిత్రను తెలుసుకోవడం ద్వారానే మానవ కుటుంబాన్ని గూర్చి పూర్తిగా తెలుసుకోగలం. దేవుని వాక్యం వద్దకు వచ్చి నీవు ఎవరికైతే చెంది ఉన్నావో అట్టి దేవుని ప్రజలను, వారిని గూర్చి తెలుసుకోవాలంటే వారెక్కడివారు, వారెక్కడికి వెళ్లనై ఉన్నారు, వారి గురి ఏమిటి, వారి ధ్యేయము, వారి లక్ష్యం ఏమిటి, వారి విలువలు, వారి ఆశయాలు ఏమై ఉన్నాయి అనేది తెలుసుకోవాలంటే వారి చరిత్రను మనము తప్పక తెలుసుకోవాలి. ఇట్టి అమూల్యమైన కారణాలను బట్టి మనము హెబ్రీ చరిత్రను తెలుసుకోవలసి ఉంది. హెబ్రీ చరిత్రను తెలుసుకోవడానికి పాత నిబంధన గ్రంథాలన్నిటినీ అధ్యయనం చేయాలి. పరిశుద్ధాత్మ ప్రేరణతో లిఖించబడిన ఈ గ్రంథ ధ్యానాలు మన ఆత్మీయ మేలుకై ఎంతో అవసరం. ఇట్టి హెబ్రీ చరిత్ర దేవునితోనే ప్రారంభమైంది. ఈ గ్రంథాలన్నిటికీ ప్రారంభ గ్రంథంగా ముఖ్య ఆధారంగా ఉంటున్న ఆదికాండము నుండి దేవుని ప్రజల చరిత్ర ఆరంభమైంది. ఆదికాండం యొక్క సమాచారం ప్రకారం చూస్తే ఆదామను మొదటి పురుషుని ద్వారా మానవ జాతి వెలుగులోనికి వచ్చింది. దేవుని ప్రజలైన హెబ్రీయులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు అను ముగ్గురు
పూర్వపితరులలో నుండి ఒక ప్రత్యేక జాతిగా ఏర్పడ్డారు. వీరి ప్రారంభాన్ని ఆదికాండమే తెలియజేస్తుంది. ఈ గ్రంథము చివరి భాగములో, అంటే ఇంచుమించు అనేక దేశాలకు కరవు ఏర్పడిన కాలములో వారు 12 కుటుంబాలుగా లేక 12 గోత్రాలుగా ఐగుప్తు దేశములో నివసించారు. మరి 400 సంవత్సరాలకు అనగా నిర్గమాకాండము ప్రారంభం నాటికి ఈ 12 కుటుంబాలు ఒక గొప్ప సమూహంగా, గొప్ప జాతిగా అభివృద్ధి చెందాయి. దేవుడు ఆ విధంగా వారి జాతిని అభివృద్ధి పరుస్తూ వారికొక నాయకుని అవసరతను కనుగొన్నాడు. ఆ విధంగా వారిని నడిపించే పనికి మోషే పిలువబడి వారిని నడిపించడానికి తగిన మాదిరిని సహాయకరంగా దేవుని యొద్ద నుండి పొందాడు. అతడు 40 దినాలు ఉపవాసముతో సీనాయి పర్వతంపై దేవునితో గడిపి ధర్మశాస్త్రం అనబడే గొప్ప మార్గదర్శకత్వాన్ని దేవుని నుండి పొందాడు. అతడి ప్రార్థనలు ఆలకించి దేవుడు వారికి అనుసరించదగిన మాదిరిని అనుగ్రహించాడు. వారైగుప్తు నుండి కనానుకు బయలుదేరినప్పుడు క్రమశిక్షణ లేని గుంపుగా ఉంటూ మోషే నాయకత్వ ప్రారంభంతో ధర్మశాస్త్ర చట్టాన్ని, గొప్ప పాలనా విధానాన్ని పొందారు. అయితే వారు తప్పుడు ప్రదేశములో, అంటే తమది కాని చోటు అనగా ఐగుప్తులో ఉన్నారు. అయితే దేవుడు వారికి ఐగుప్తును కాక కనాను దేశాన్ని ఏర్పాటు చేశాడు. వారు ఐగుప్తు దేశాన్ని నుండి విడుదల పొందవలసి ఉన్న సమయంలో దేవుడు వారి నిమిత్తం మోషేను నాయకుడిగా పంపించి విడిపించిన విధానాన్ని నిర్గమాకాండ గ్రంథములో మనం చూస్తాం. వారు 40 సంవత్సరాలు అరణ్యములోనే తిరుగుతూ చివరికి వారు కనాను చేరలేకపోయిన చారిత్రాత్మక సంఘటనను సంఖ్యాకాండము మనకు తెలియజేస్తుంది. యావత్ జాతి యొక్క విచారకరమైన ముగింపును సంఖ్యాకాండము తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథములోని భయంకరమైన అంశాల్లోనే సంఖ్యాకాండము భయంకరమైనదిగా ఉంది. సంఖ్యాకాండములోని భయంకర సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ యెహోషువ గ్రంథము విధేయతను గూర్చి హెచ్చరిస్తుంది. యెహోషువ యొక్క విశ్వాస నాయకత్వములో వారు తమ తమ వాగ్దాన భూమిని స్వతంత్రించుకుంటారు. గతములో వారి అవిశ్వాసము, అవిధేయతను గూర్చి వారిని హెచ్చరిస్తూ యెహోషువ గ్రంథము అనేక గొప్ప సత్యాల్ని తెలియజేస్తుంది. మీరు పాత నిబంధన గ్రంథాలను అర్థం చేసుకోవాలని ఆశిస్తే మనము ధ్యానించుకోబోయే హెబ్రీయుల చరిత్రను గూర్చిన 7 సత్యాలను మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. మీరు నిజముగా పాత నిబంధనలోని దైవాత్మక ఆశీర్వాదాలను పొందాలని ఆశిస్తే హెబ్రీయుల చరిత్రను గూర్చిన 7 సత్యాలను తప్పక నేర్చుకోవలసి ఉంది. హెబ్రీయుల చరిత్రను ఎందుకు తెలుసుకోవాలి అనే ప్రశ్న పాత నిబంధనలోని 12 చరిత్ర పుస్తకాలకు ఉపోద్ఘాతమయ్యుంది. ఇంతవరకు పాత నిబంధనలోని మొదటి 6 పుస్తకాల్లోని ఇశ్రాయేలీయుల చరిత్రను క్లుప్తంగా ధ్యానించుకున్నాం. ఈ చరిత్ర పుస్తకాల ధ్యాన భాగములో యెహోషువ గ్రంథం తర్వాత వచ్చేది న్యాయాధిపతుల గ్రంథం. ఈ న్యాయాధిపతుల గ్రంథం అనేది యెహోషువ మరియు సమూయేలు గ్రంథాల మధ్యలో ఉండి వాటితో చారిత్రక సంబంధాన్ని కలిగి ఉంది. 400 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను న్యాయాధిపతుల గ్రంథం తెలుపుతుంది. ఆదికాండము, నిర్గమాకాండము, మధ్యకాలము 400 సంవత్సరాలు అయిన రీతిగా న్యాయాధిపతుల గ్రంథకాలమంతా 400 సంవత్సరాలు. ఈ విధంగా హెబ్రీ చరిత్ర కాలము బహు సుదీర్ఘమైనది. న్యాయాధిపతులు పరిపాలించిన ఈ 400 సంవత్సరాల కాలములో ఇశ్రాయేలీయులు పలుసార్లు దేవునితో తమకు ఇవ్వబడిన స్థానము నుండి తొలగిపోవడం జరుగుతూ వచ్చింది. ద్వితీయోపదేశకాండము చివరలో మరియు యెహోషువ గ్రంథం చివరలో మోషే, యెహోషువాలు ఇట్టి పాపాన్ని గూర్చి వారిని హెచ్చరించి దేవుణ్ణి తమ జీవితాల్లో మొదటి స్థానముగా కలిగి ఉండాలనే ప్రాముఖ్యతను ప్రకటిస్తూ వచ్చారు. 400 సంవత్సరాల న్యాయాధిపతుల కాలములో వారు పలుమార్లు తప్పిపోతూ వచ్చినప్పుడు దేవుడు వారిపైకి శత్రువులను లేపగా శత్రువులు దేవుని ప్రజలను జయించి చెరపట్టడం జరిగింది. అట్టి ప్రత్యేక సమయాల్లో దేవుడు వారిని ఆత్మ సంబంధంగా ఉజ్జీవింపచేస్తూ వారిని విడిపించడానికి న్యాయాధిపతులను రక్షకులుగా ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అయితే పరిశుద్ధాత్మచే నడిపించబడిన న్యాయాధిపతులు వారిని ఏలిన కాలమంతా దేశములో నెమ్మది,
శాంతి సమాధానాలు స్థాపించబడడం జరిగింది. తిరిగి న్యాయాధిపతి మరణించగానే మళ్ళీ వారు దేవుని ఎదుట దోషులైరి అని అనేక మారులు ఈ గ్రంథములో పేర్కొనబడింది. న్యాయాధిపతుల కాలములో 3 గొప్ప యుద్ధాలు జరిగాయి. వాటిలో 3వది బహు తీవ్రమైనది. దీని విషయమై ఈ న్యాయాధిపతుల గ్రంథములో చారిత్రాత్మకంగా వర్ణించబడింది. ఇక రూతు గ్రంథం తర్వాత వచ్చే చరిత్ర పుస్తకం సమూయేలు మొదటి గ్రంథమయ్యుంది. ఈ గ్రంథములో నాయకత్వాన్ని గూర్చి వ్రాయబడింది. దేవుడే ఈ ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండాలని ఆశించాడు. దేవుడే తన ప్రజలను నడిపించాలి అనేది దేవుని యొక్క నడిపింపుతో కూడిన తన చిత్తమయ్యుంది. అయితే దేవుడు తనకు తన ప్రజలకు మధ్యవర్తిత్వం చేయగలిగిన ప్రవక్తగా మరియు యాజకునిలా ఉండే విధంగా మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విధంగా మోషే ప్రవక్తగా మరియు యాజకునిగా ఉండి దేవుని ఎదుట నాయకత్వ బాధ్యతలు నెరవేరుస్తూ వచ్చాడు. అయితే కాలక్రమేణా హెబ్రీ ప్రజలు దేవుడు ఏర్పాటు చేసిన ఇట్టి నాయకత్వ విధానాన్ని త్రోసిపుచ్చి ఇతర అన్యజనులు కలిగి ఉన్నట్టుగా తమకు కూడా ఒక రాజును నియమింపుమని ప్రవక్తగాను మరియు యాజకునిగాను ఉంటున్న సమూయేలును కోరుతూ వచ్చారు. అయితే తన ప్రజలను ప్రత్యేకంగా మానవమాత్రుడైన ఒక రాజు పరిపాలించాలనేది వారి కొరకు దేవుని ఉద్దేశం కాదు, గాని సర్వయుగాలకు రాజుగా ఆయనే వారిని పరిపాలించగోరాడు. అయితే దేవుని ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని విశ్వసించిన ప్రవక్త అయిన సమూయేలు వారి కోరికను విని కలవరపడ్డాడు. అప్పటికే దేవుని ఉద్దేశ్యం వారికి ఎంతో వివరంగా తెలియచేయబడింది. అయినప్పటికీ వారు తమను మానవుడైన ఒక రాజు పరిపాలించాలని కోరుకుంటూ ఉన్నారు. ఇదే విధంగా తమ పితరులు అరణ్యములో ఉన్నప్పుడు దేవుడు వారి ఆకలి దప్పులను, వారి అవసరతలను తీరుస్తూ ఉన్నప్పటికీ వారు విపరీతమైన మాంసాపేక్షను వెలబుచ్చినప్పుడు దేవుడు వారికి మాంసాన్ని ఎంతవరకు ఇచ్చాడంటే వారు తినగా తినగా అది వారి నాసికారంధ్రములో నుండి బయటికి వచ్చే వరకు ఇచ్చాడు. దేవుడి విధంగా ఎవరి కోరికలను కాదనడు, గాని ఆ కోరిక యొక్క ఫలితాన్ని, అది మేలైనా కీడైనా కోరుకున్నవారు అనుభవించక తప్పదు. అందుకే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అనే వాక్యము మనతో మాట్లాడుతుంది. దేవుని ప్రజలు రాజు కావాలని కోరినప్పుడు వారు తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారని, వారి కోరినట్టే వారికి రాజును ఏర్పాటు చేయుమని సమూయేలుతో దేవుడు చెప్పాడు. పాత నిబంధన గ్రంథములోని 6 పుస్తకాలు అనగా సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, రాజులు మొదటి గ్రంథం, రాజులు 2వ గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం హెబ్రీ ప్రజల యొక్క రాజులను గూర్చి, రాజ్యాలను గూర్చి వివరిస్తున్నాయి. మొదటి రాజైన సౌలు దేవునికి విధేయుడిగా జీవించనందున దేవుడు సౌలును తొలగించి తన హృదయానుసారుడైన మరియొకనుని కనుగొని తన ప్రజలపై రాజుగా నియమించనున్నట్లు ప్రవక్త అయిన సమూయేలుతో దేవుడు చెప్పాడు. ఆయన ఉద్దేశాలను, తన చిత్తమంతటినీ నెరవేర్చగలవానిగా దేవుడు దావీదును చూశాడు. 2వ రాజైన దావీదును ఎన్నుకొని ఏర్పాటు చేయడములో దేవుడు ప్రవక్త అయిన సమూయేలును వాడుకున్నాడు. ఈ విధంగా రాజుల ఎంపికలో, పరిపాలన వ్యవహారాల్లో దేవుడు ప్రవక్తలను ప్రాముఖ్యంగా వాడుకున్నాడు. రాజులతో ప్రవక్తలు దేవుని పక్షంగా మాట్లాడుతూ వచ్చారు. హెబ్రీయుల 2వ రాజైన దావీదు దేవుని చిత్తమంతటిని నెరవేర్చడానికి ఇష్టపడిన దేవుని హృదయానుసారుడిగా జీవించాడు. గనుక దేవుడు దావీదు ద్వారా తన కార్యాలు జరిగించాడు. అయితే దావీదు తన జీవితంలోని ఒకానొక సందర్భములో శోధనకు లొంగి పాపం చేసినప్పుడు ప్రవక్త అయిన నాతాను ద్వారా దేవుడతను దర్శించి గద్దించాడు. అయితే దావీదు ఎల్లప్పుడూ దేవుని చిత్తానికి లోబడే హృదయం గలవాడిగా దేవుని గద్దింపును, తీర్పును అంగీకరించి లోబడిన ఉత్తముడైన రాజుగా చరిత్రలో నిలిచాడు. ఇక దావీదు తర్వాత అతని కుమారుడు రాజైన సొలొమోనును దేవునితో మంచి ప్రారంభాన్ని కలిగి ఉండి దేవుని నుండి ప్రార్థనలకు జవాబు పొందినవాడిగా ఉంటూ కాలక్రమేణా దేవుని నుండి వైదొలిగిపోవడం జరిగింది.
ఫలితంగా భయంకరమైన దేవుని తీర్పుకు గురై ఐక్య ఇశ్రాయేలుగా అప్పటి వరకు పాలించబడిన రాజ్యము రెండుగా చీలిపోయింది. అయితే ఈ మార్పు దావీదు పాపానికి ప్రతిఫలంగా కలుగలేదు. ఎందుకంటే దావీదు తన పాపానికి పశ్చాత్తాపపడి క్షమాపణ పొందాడు. సొలొమోను 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండి తన శరీరేచ్ఛ తద్వారానైన విగ్రహారాధన పాపాలకు ఫలితంగా ఇట్టి రాజ్యక్షీణత ప్రాప్తించింది. 10 గోత్రాలు ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలుగాను, 2 చిన్న గోత్రాలైన బెన్యామీను, యోదా అనేవి దక్షిణ రాజ్యంగాను ఏర్పడ్డాయి. దక్షిణ రాజ్య ప్రజలు యూదులని పిలువబడ్డారు. ఈ 2 రాజ్యాల ఆవిర్భావం తర్వాత తిరిగి 2 రాజ్యాలు శత్రువులచే చెరపట్టబడ్డాయి. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు తామెన్నడూ ఎరుగని గొప్ప శత్రువైన అస్సూరు రాజ్య చెరలోనికి కొనుపోబడ్డారు. మరో ప్రక్క యోదా నెబుకద్నెజరు హయాములోని బబులోను చెరకు కొనుపోబడింది. అస్సూరు బానిసత్వం తర్వాత చెదరిన ఇశ్రాయేలుగా ఆయా చోట్ల చెదరిన స్థితిలో ఉండిపోయారు. వాగ్దాన దేశంగా అనేక జాతుల్ని వెళ్లగొట్టి దేవుడు వారికిచ్చిన దేశంలో నుండి వారు బయటకు కొనుపోబడ్డారు. ఇదంతా దేవుని నుండి తప్పిపోయిన పాపానికి ఫలితంగా వారికి జరిగింది. గనుక వారికి సంభవించిన ఈ సంగతులు యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి అనిన లేఖన సాక్ష్యం సత్యమైనది. యోదా ఇశ్రాయేలు అనబడిన ఉత్తర దక్షిణ రాజ్యాలు అస్సూరు బబులోనులచే చెరపట్టబడిన తరువాత అవి తిరిగి రాజ్యాలుగా ఏర్పడలేదు గాని కొన్ని మార్పులు సంభవించాయి. యిర్మీయా ప్రవక్త ప్రవచన ప్రకారం దేవుని ప్రజలు చెరపట్టబడిన 70 సంవత్సరాలకు గనుడైన పారసిక చక్రవర్తి కోరెష్ బబులోనును ముట్టడించి గెలిచాడు. అప్పుడు యూదులు తిరిగి పర్షియాకు తీసుకుపోబడ్డారు. అదే సమయంలో కోరెష్ చక్రవర్తి దేవునిచే కదిలించబడినవాడై దేవుని మందిరాన్ని నిర్మించడానికి వారు వెళ్లి తమ దేశములో నివసించడానికి దేవుని ప్రజలకు సెలవిచ్చాడు. ఈ సంఘటన హెబ్రీ చరిత్ర అంతటిలో అద్భుత ఘట్టం, అద్భుత సంఘటన. నెహెమ్యా, ఎజ్రా, హగ్గయి మొదలగు వారి నాయకత్వములో యూదులు తమ స్వదేశానికి ప్రయాణమయ్యారు. వారిలో అనేకులు అంతకాలంగా ఆయా చోట్ల స్థిరపడి జీవించిన కారణంగా వ్యాపారము, వృత్తులు మొదలైన వ్యవహారాల్లో నిమగ్నమై తమ దేశానికి వెళ్లడానికి అంగీకరించలేదు. అధిక శాతం ప్రజలు మాదీయ పారసిక రాజ్యాల్లోనే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నారు. ఇక్కడొక ఆసక్తికరమైన సత్యం ఏమిటంటే వారు రాజులను కోరుకున్నప్పుడు దేవుడు వారి కోరికను తీర్చాడు. కాని వారు అవధేలైనప్పుడు దేవుడు వారి ద్వారా పని చేయలేకపోయాడు. వారిని ఎవరైతే చెరపట్టారో ఆ అన్యరాజుల ద్వారా కూడా పనిచేశాడు. దేవుడు హెబ్రీలైన వారి రాజుల ద్వారా కూడా పని చేయగలడు. ఎవరైనప్పటికీ అన్యులైన తనవారైనా దేవునికి విధేయత ముఖ్యం. ఇక ఎస్తేరు గ్రంథం చరిత్ర గ్రంథాల్లో చివరిది. ధైర్యశాలి అయిన ఎస్తేరును కూడా దేవుడు తన కార్యాల్లో బహుగా వాడుకున్నాడు. తిరిగి తమ స్వదేశానికి వెళ్ళగొరక మాదీయ పారసిక రాజ్యాల్లోనే నిలిచిపోయిన ప్రజల మధ్య ఎస్తేరు పరిచర్య జరిగించింది. హెబ్రీ చరిత్ర అనే అంశం ఎంతో కష్టతరమైనది గనుక హెబ్రీ చరిత్రను 7 సత్యాలుగా మనం నేర్చుకున్నాం. నీవు ఈ చరిత్రను మరియు ప్రవచన గ్రంథాలను అర్థవంతముగా చదవగోరినట్లయితే ఈ 7 సత్యాలను గూర్చి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. హెబ్రీ చరిత్రను గూర్చిన 7 సత్యాలు అవేమంటే: 1 రాజ్య పరిపాలన, 2 విభజించబడిన లేక చీలిన రాజ్యం, 3 అస్సూరుచే ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు ముట్టడించబడుట, 4 ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు విధ్వంసం, వినాశనం, 5 బబులోనుచే దక్షిణ లేక యోదా రాజ్య ముట్టడి, 6 పర్షియాచే బబులోను ముట్టడించబడుట, 7 బబులోను నుండి పర్షియాకు కొనుపోబడుట. హెబ్రీ చరిత్రను ప్రవచన సారాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ 7 అంశాలు మనకెంతో సహాయకరం కాగలవు. లేకుంటే ప్రవక్తలందరూ దేనిని గూర్చి ఏం మాట్లాడారు అనేది మనకేమాత్రం అర్థం కాదు. ఈ చరిత్రను శాస్త్రీయ దృక్పథముతో నేర్చుకోవడం కాదుగాని మొదటి ప్రయోజనం ఆత్మీయ మేలు నిమిత్తమే ధ్యానించాలి. ప్రియ సోదరుడా, సోదరి, ఈనాటి సందేశంలోని ముఖ్య సారాంశం: మనము దేవుని కట్టడలకు
ఆజ్ఞలకు లోబడినంత కాలము దేవుడు మన ద్వారా పనిచేయడానికి ఇష్టపడతాడు. మన ద్వారా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయడానికి ఆశిస్తాడు. అయితే ఎప్పుడైతే మనలో దేవుని పట్ల అవిధేయత, నిర్లక్ష్యం, అవిశ్వాసం, గర్వం ప్రవేశిస్తాయో దేవుడు వెంటనే మనలను ఓ ప్రక్కకు తొలగిస్తాడు. మరొకరిని తన సాధనంగా వాడుకుంటాడు, తన పనిని జరిగించుకుంటాడు అనేది ఈనాటి పాఠములోని ముఖ్యాంశం. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరుడా, సోదరి, మరి నీ వ్యక్తిగత జీవితములో దేవుని ఎడల కలిగి ఉన్న విధేయతను, విశ్వాసమును పరీక్షించుకోమని ప్రేమతో మనవి చేస్తున్నాను. దైవాశీస్సులు. ఆమెన్. వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడ్ మీకు పంపించగలం. మా చిరునామా వేద పాఠశాల, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా చిరునామా మరోసారి వేద పాఠశాల, విశ్వవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 4, సికింద్రాబాద్ 500017.